వేయుట జరిగింది. రానున్న కాలములో ఈ ప్రవక్తలు అనగా 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ ఇద్దరు ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క వాక్యమును బోధింపగా క్రూర మృగము వారిని డికాపిటేట్ చేస్తాడు, అనగా శిరచ్ఛేదము చేసి వారిని చంపును. వారికి సమాధి చేయనివాడు. వారి యొక్క శవములు యెరూషలేములోనే పడి ఉండుట మొత్తం ప్రపంచమంతా చూస్తారు. అక్కడ మరొక భయంకరమైన పరిస్థితి మనము ఇక్కడ చూడవచ్చు. 10వ వచనం 9వ వచనములో ప్రజలకు, వంశములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, జనములకును సంబంధించిన వారు 3 దినముల నర వారి శవములను చూచుచు 3.5 దినముల వరకు వారి యొక్క శవములను చూచి పండగ చేసుకుంటూ ఉన్నారు. ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండబోతూ ఉన్నారు. ఎందుకు అనగా మనల్ని బాధించిన వాడు చచ్చాడు అని. మరియు అక్కడ ఇంకొక సంఘటన జరగబోతుంది. అదే సమయంలో ఆయా భాషలు మాట్లాడు వారికి, జనములకును సంబంధించిన వారు 3 దినముల నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులకు బాధపరిచినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. ఇది జరగనున్న ఈ యొక్క సర్వలోకము సంతోషించే కార్యముగా వారు దానిని అభివర్ణించుకుంటారు. వారు దానిని సెలబ్రేట్ చేస్తారు, ఆ డెత్ని. అలాంటి ప్రజలు సర్వలోకములో ఉండబోతూ ఉన్నారు. వారి గతి చూచి సంతోషించేవారు అనగా అపవాది యొక్క సంబంధులు ప్రవక్తల యొక్క మరణాన్ని హర్షించుచూ ఉన్నారు. ఇటువంటి సమయంలో అదే సమయంలో 11వ వచనం చూసినప్పుడు ఆ 3 దినములు నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును. 3.5 దినములైన తర్వాత పరలోకము నుండి దేవుని జీవాత్మ